హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మటన్ కీమా కర్రీ కోసం కీమాని ముందుగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో చేయడం వలన మటన్ అనేది కీమా అనేది బాగా ఉడుకుతుంది. ముందుగా కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాయిల్ అయ్యాక జీరాని యాడ్ చేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2-3 మీడియం సైజు ఆనియన్స్ని బాగా చాప్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా కలిపిన తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకున్నాను. పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే కీమా అనేది టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను 250 గ్రాముల కైమాని తీసుకున్నానండి. కైమాని ముందే బాగా వాష్ చేసుకున్నాను. అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కీమాని కూడా యాడ్ చేసేద్దాం. కీమాని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి సాల్ట్ని కూడా యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. కీమా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేద్దాం. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకోండి. అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేశాను. మీకు స్పైసీగా వద్దనుకుంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దాం. నేను ఇక్కడ ధనియా పౌడరు, గరం మసాలా, అలాగే మటన్ మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ టమోటాని పేస్ట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద టమాటాని ఇలా పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీకు టమాటా వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలపండి. బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరని బాగా చాప్ చేసుకుని వేసుకోండి. బాగా కలుపుకొని కైమా కోసం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. అప్పుడే కీమా అనేది బాగా ఉడుకుతుంది. 6 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కీమా అనేది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ దించే ముందు మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందాం కట్ చేసుకొని. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.